మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. జగిత్యాల బయలుదేరారు కేటీఆర్. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు కేటీఆర్. ఇటు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు జీవన్ రెడ్డి. సో బీఆర్ఎస్ లో చేరాలని బలంగా పట్టుబడుతున్నారు జీవన్ రెడ్డి యొక్క అనుచరులు. సో బీఆర్ఎస్ లో చేరికపోయినా పలు ఇంటర్వ్యూలో కూడా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సో చేరికపోయినా ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వచ్ఛందంగా జీవన్ రెడ్డి చేరబోతున్నారంటూ ప్రచారం కూడా సాగుతుంది. ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా కేటీఆర్ ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి చేరికతో పార్టీ మరింత స్ట్రాంగ్ గా మారుతుందంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఓవరాల్ గా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమని 10 రోజుల క్రితమే సో కేసీఆర్ తో ఆల్రెడీ ఆయన మాట్లాడినట్లుగా కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయన చేరుతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్య క్లారిటీ రానటువంటి ఈ నేపథ్యంలో సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. సో జీవన్ రెడ్డిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించనున్నారు. అయితే తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయంగానే కనబడుతున్నాయి. సో కేటీఆర్ ఎప్పటి వరకు సో జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు? సో పార్టీలో ఎప్పుడు చేరేటువంటి అవకాశం కనబడుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. అయితే జీవన్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కూడా భారీగా కేటీఆర్ ఫ్లెక్సీలు, కేసీఆర్ ఫ్లెక్సీలు, హరీష్ రావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం లాంఛనమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే గతంలో కూడా ఏదైతే జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నప్పటి రోజుల నుంచి యూటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ముందుగానే చెప్పింది. అదైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్ నుంచి జీవన్ రెడ్డికి ఫోన్ చేశారనే విషయం మొదట యూటీవీ చెప్పింది. అయితే తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదైతే తన సీనియారిటీ కానీ తనకు ఎలాంటి గౌరవం ఇవ్వని రేవంత్ రెడ్డి మీద చిందులు దొక్కారు జీవన్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఈ నిజమైన కాంగ్రెస్ వాది కాదు, నిజమైన కాంగ్రెస్ వాదులందరినీ రేవంత్ రెడ్డి పార్టీ నుంచి బయటకు పంపించినారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు ఇది ఒక గట్టు పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసే సమయంలో కూడా రేవంత్ ను ఓడించడమే తన లక్ష్యం అంటూ నేరుగా ప్రకటన చేశారు. ఏదైతే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వెళ్తే ఆ పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పూర్తయింది. అయితే రేపు డిసెంబర్ వస్తే 3 ఏళ్లు కాంగ్రెస్ పాలన కంప్లీట్ అవుతుంది. 2023లో డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 2026 డిసెంబర్ కు 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలు, సీఎం రేవంత్ రెడ్డి ఒక దారిన వెళ్తే కేబినెట్ మంత్రులు మరో దారిన వెళ్తున్నారు. కేబినెట్ లో లుకలుకలు, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై వ్యతిరేకత, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న జీవన్ రెడ్డి నేరుగా బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో చేరతారో లేక కేసీఆర్ ను పిలిపించి ఏదైతే తన నియోజకవర్గం జగిత్యాలకు పిలిపించి భారీ బహిరంగ సభ నిర్వహించి చేరతారనేది కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ రానున్నది. ఏదైతే మరి 20 నుంచి 30 నిమిషాల లోపు కేటీఆర్ నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సమావేశం తర్వాత ఆయన నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి రానున్నారు. జీవన్ రెడ్డి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ అని స్పష్టంగా చెప్పచ్చు. కానీ కిరణ్, కొంతవరకు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆయన వీడడానికి ప్రధాన కారణం జగిత్యాలలో ఆయన పట్టు కోల్పోయేటువంటి పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీలో జగిత్యాల నుంచి ఆయన పట్టు కోల్పోకుండా ఏమైనా స్పష్టమైనటువంటి హామీ తాజా భేటీలో లభించే అవకాశం కనబడుతుందా? సిరాజ్ జీవన్ రెడ్డి ఎక్కడ కూడా జగిత్యాలలో తన పట్టు కోల్పోలేదు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏదైతే ధన ప్రవాహం చెయ్యకపోవడం వల్ల మాత్రమే స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అంతకు తప్పితే జీవన్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో కూడా ఆయన శాసన మండలికి ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఆయన శాసన మండలికి ఎన్నికయ్యారు. ఒక అభ్యర్థి 3 జిల్లాల పరిధిలో ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచాడు. అది కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన గెలిచి
శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసిన ఘనత జీవన్ రెడ్డికి. అలాంటి జీవన్ రెడ్డి జగిత్యాలలో తన పట్టు ఇప్పటికీ కూడా కోల్పోలేదు. గత స్థానిక ఎన్నికల్లో ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా లేకోకుండా కూడా తన అభ్యర్థులు గెలిపించుకున్న నేపథ్యము చరిత్ర ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన జీవన్ రెడ్డి 2 సార్లు మంత్రి అయిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సరిగా గౌరవించకపోవడమే ఇలాంటి పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ కు సంబంధించిన మరో సీనియర్ నేత డి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ కూడా పార్టీ మారుతారంటే ఒక ప్రచారం వచ్చింది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు న్యాయం జరగలేదు, సీనియర్లను రేవంత్ రెడ్డి అణిచివేస్తున్నాడు అనే ఒక తీవ్ర విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానం, తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నారంటూ అంచనాలు చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇది కిరణ్ కొంతవరకు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరితే సో జగిత్యాలలో బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా జీవన్ రెడ్డి పోరాట యోధుడు, హీజ్ ఎ ఫైటర్. జీవన్ రెడ్డి నిరంతరం పోరాటం చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన రోజు ఆయన ప్రజల్లో తిరిగితే ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు బయటకు పంపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కౌగిలించుకున్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఈ 10 నియోజకవర్గాలకు పెద్ద హెడ్ఏక్ మారితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా హెడ్ఏక్ గా మారే అవకాశం. ఎందుకంటే ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న నేతలు క్రమేణా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి నేరుగా వలసలను ప్రోత్సహిస్తున్నారు, నోరు విప్పలేదు. ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటే ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు పదే రాహుల్ గాంధీ పైన తీవ్ర విమర్శలు కురిపిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులు నేరుగా దానం నాగేందర్ లాంటి నేత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తే అనర్హత వేటేయకోకుండా స్పీకర్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ పరిధిని ప్రశ్నించే అవకాశం కోర్టులకు లేదు. కాబట్టి ఇక్కడ తాత్కాలికంగా దానం నాగేందర్ కడియం లాంటి నేతలు కూడా అనర్హత వేటించి ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగము దేశవ్యాప్తంగా బీజేపీ విమర్శించిన రాహుల్ గాంధీకి నైతిక విమర్శ లేదంటూ మరోపక్క బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. అయితే మొత్తానికి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో తన ఆత్మాభిమానికి దెబ్బ తగిలిందంటూ, తన గౌరవానికి భంగం కలిగిందంటూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి రాబోయే రోజుల్లో నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ గానే రాజకీయాలు చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. జగిత్యాలకు బయలుదేరారు ఇప్పటికే కేటీఆర్. సో జీవన్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు ఆయన. సో మొత్తం మీద ఇటు బీఆర్ఎస్లో చేరేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. సో బీఆర్ఎస్లో చేరాలని బలంగా పట్టుబడుతున్నారు అనుచరులు, అభిమానులు కూడా. సో బీఆర్ఎస్లో చేరికపోయిన పలు ఇంటర్వ్యూలో కూడా జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి పార్టీ నుండి బయటికి వచ్చిన తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారు అనేటువంటిది మాత్రం తొలిసారిగా యూటీవీ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో క్లియర్ కట్గా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆప్షన్గా పెట్టుకోలేదు, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. సో మరే ఇతర పార్టీలోకి వెళ్ళరు అని యూటీవీ మొట్టమొదటిసారిగా చెప్పింది. అదే నిజమవుతుంది. చేరిక పైన ఎలాంటి కండిషన్స్ పెట్టడం లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా జీవన్ రెడ్డి చేరబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. సో ఇప్పటికే జీవన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా కేటీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి నేపథ్యం. సో జీవన్ రెడ్డి చేరికతో మాత్రం పార్టీ మరింత స్ట్రాంగ్గా మారుతుందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు వాదిస్తున్నారు. ఓవరాల్గా యూటీవీ చెప్పిందే నిజమైంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయంగా కనబడుతుంది. మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు పార్టీలోకి ఆహ్వానించనున్నారు. సరైనటువంటి మంచి ముహూర్తం చూసి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువాను కప్పుకొనున్నారు. జీవన్ రెడ్డి కారెక్కబోతున్నారు. ఇది యూటీవీ ఎప్పుడో చెప్పినటువంటి మాట. అదే ఈరోజు వాస్తవంగా మారుతుంది. సో ఎట్టకేలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సో జీవన్ రెడ్డి చేరిక తర్వాత మాత్రం జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ యొక్క హవా కొనసాగేటువంటి అవకాశం, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ గెలుపు పైన మాత్రం జీవన్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.